గాక. జీవన తొలి సంధ్య అనుదిన మన్నా అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు మీకు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, ఎలాగున్నారండి? బాగున్నారా? క్షేమకరంగా ఉన్నారా? నేను దినాన్ని ఆదివారపు ఆరాధనలో అందరూ కుటుంబ సమేతంగా పాల్పొందారు కదూ. దేవుని తన యొక్క వాక్కుతో మిమ్మల్ని బలపరిచారు కదూ. నమ్ముతున్నాను ప్రియబిడ్డలారా, ఏదైతే మీరు వింటూ ఉన్నారో, ఏదైతే మీరు గ్రహిస్తున్నారో దాని ప్రకారం నడవడానికి, ఆ మాటకు ఆ వాక్కుకు కట్టుబడడానికి, పరివర్తనలో మార్పు రావడానికి మీరు కనుక ఇష్టపడినట్లయితే తప్పక మీ హృదయంలో పడిన ఆ వాక్కు తప్పక అది మిమ్మల్ని ఫలింపచేటట్లుగా చేస్తుంది. అవును ప్రియబిడ్డలారా, దేవుని సందులో దేవుని యొక్క మాట ఏది నిరర్ధకము కాదు. అది నిరర్ధకముగా వెనకకు తిరిగి రాదు. కాబట్టి నీ జీవితంలో కూడా ఏదైతే వింటూ ఉన్నావో అది నీ జీవితంలో అది ఫలభరితంగా మారాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనము ప్రభుకు రుణస్థులమై ఉన్నాం. ప్రార్థన చేసుకున్నారా? కొద్దిసేపైనా వాక్యం చదువుకున్నారా? ఒకవేళ చదువుకోకపోతే ఈ వాక్యం విన్న తర్వాత అయినా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదువుకోండి. మీకు విషయం తెలుసా? ప్రతిరోజు 6 గంటలకే ఈ యొక్క జీవన తొలి సంధ్య అనే యొక్క వాక్య భాగము కార్యక్రమము మరి యూట్యూబ్లో అది అప్లోడ్ చేయబడుతుందని సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు ఉదయం 6 గంటలకే మీకు ఈ వర్తమానం అందుబాటులో ఉంటుందని మీకు మనవి చేస్తున్నాను. ఒక మాట మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయంలో నుంచి ఒక మాట మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. క్షమించాలి. 6వ అధ్యాయము 4వ అధ్యాయం నుండి ఒక మాట మీ దృష్టికి నేను తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. 4వ అధ్యాయము 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుము అనేను. ప్రియదేవుని బిడ్డలారా, మొర్దెకాయి ఎస్తేరు గురించి మాట్లాడుతున్న మాట. ఒక సమస్య వచ్చింది యూదులందరికీ. నిజంగా అది వారి యొక్క మరణం ఇంకా నిశ్చయించబడిన పరిస్థితిలో మొర్దెకాయి రాణి స్థానములో ఉన్న ఎస్తేరుకు కౌరంపుతున్నాడు, ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు యూదులకి సమస్య వచ్చింది. ఇప్పుడు ఒక స్థానములో నువ్వు నిలబడవలసిన స్థానంలో ఉన్నావు కాబట్టి నువ్వు నిలబడాలి. మాట్లాడవలసిన స్థానంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ ప్రజల పక్షంగా నువ్వు మాట్లాడాలి. ఒకవేళ నువ్వు మాట్లాడలేదా, మౌనంగా ఉన్నావా, దేవుడు మరొక ద్వారము గుండా మరొక రీతిగా మరొక దిక్కు నుండి సహాయము వస్తుంది అని మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, ఎస్తేరు ఇది మాట్లాడవలసిన సమయము, వారి పక్షముగా రాజు ముందు నిలబడవలసిన సమయము, తన ప్రజల పక్షముగా రాజు ముందు నిలబడి రాబోయే శిక్షను ఆపవలసిన సమయము ఆ స్థానములో ఉంది. కానీ నువ్వు మౌనంగా ఉన్నావా? నువ్వు మౌనంగా ఒకవేళ ఉంటే, నేను మాట్లాడను అని అనుకుంటే దేవుడు మరొక ద్వారం ద్వారా కార్యం చేస్తాడు అని మొర్దెకాయి మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఎవరైనా మాట్లాడవలసిన వారు మాట్లాడకుండా, నీ పక్షంగా నిలబడవలసిన వారు నిలబడకుండా, ఒకవేళ నేను విడిచిపెట్టేసి నేను ఒంటరివాడిని చేసి నీ కుటుంబాన్ని ఒంటరి చేసేసి ఒకవేళ ఎవరైనా ఉంటున్నారా? అయ్యో నా పక్షంగా ఎవరు మాట్లాడేవారు లేరు, అయ్యో నా పక్షంగా ఎవరు నిలబడేవారు లేరు, సహకరించేవారు లేరు, లేకపోతే విజ్ఞాపన చేసేవారు లేరు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, కావాల్సిన వారు విడిచిపెట్టేశారు, నా అని అనుకున్నాను ఎవరైతే వారు విడిచిపెట్టేశారు, స్నేహితులు విడిచిపెట్టేశారు అని అనుకుంటున్నావా? మౌనంగా కొంతమంది మాట్లాడవలసిన వారు నీ జీవితంలో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారా? ఏవి కంగారు పడకు.
భయపడకు, దిగులు పడకు. ఒక వ్యక్తి మౌనంగా ఉన్నంత మాత్రాన దేవుడు తన కార్యాన్ని ఆపడు. ఒక వ్యక్తి నేను విడిచిపెట్టినంత మాత్రాన దేవుడు విడిచిపెట్టడో. ఆత్మీయులు అన్నవారు విడిచిపెట్టవచ్చు, కుటుంబ సభ్యులు విడిచిపెట్టవచ్చు, స్నేహితులు అన్నవారు విడిచిపెట్టవచ్చు, రక్త సంబంధికులు బంధువులే విడిచిపెట్టవచ్చు. కానీ నీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అయ్యో నా పక్షంగా మౌనం వహిస్తున్నారే, మాట్లాడతలేదే, ఈ గడ్డు పరిస్థితులు, ఈ ప్రతికూల పరిస్థితులు, ఈ సమస్యలో నిలబడటం లేదే అని మనుషులను చూచి, మనుషుల మౌనాన్ని చూచి బాధపడుతున్నావా? మనుషులు నిన్ను విడిచిపెట్టిన విధానాన్ని చూచి దిగులుతో కృంగిపోతున్నావా? అయితే ఈ మాట ఉదయకాలం నీ కొరకే. మనుషుడు మౌనంగా ఉన్నా నీ దేవుడు మౌనంగా ఉండడు. మనుషులు నీ విషయంలో మాట్లాడడానికి తెగించకపోయినా, ఇష్టపడకపోయినా నీ దేవుడు నీ పక్షముగా ఆయన మాట్లాడి కార్యం చేసే దేవుడు. కాబట్టి ఎవరో మౌనం ఉంటారని, మౌనంగా ఉన్నారని, మౌనంగా నీ పక్షంగా నిలబడవలసిన వారు మౌనం వహిస్తున్నారని, సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అని చింతించకో. ఒక ద్వారం మూయబడితే మరొక ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. ఎస్తేనో నువ్వు మాట్లాడకపోతే మరొక దిక్కు నుండి యూదులకు సహాయం కలుగుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు మొర్దెకై. అవును ప్రియ బిడ్డలారా, నీ జీవితంలో ఒక ద్వారం మూయబడిందా, దేవుడు మరొక ద్వారం తెరుస్తాడండి. మాట్లాడవలసిన వారు మాట్లాడకుండా మౌనమైపోయారా, నీ పక్షంగా మాట్లాడేవారిని మరొకరిని దేవుడిని పెడతాడు. ఆదరించేవారు కరువైపోయారా, సహాయం చేసేవారు లేరా? బాధపడుతున్నావా? ఏం బాధపడకు. ఆదరించేవారిని, సహాయం చేసేవారిని, నీ పక్షంగా మాట్లాడేవారిని ఆయన నిలబెడతాడు అన్న సంగతిని ఈ ఉదయకాల జ్ఞాపకం చేసుకుని ఆయన మీద ఆధారపడి నిరీక్షణతో కొనసాగిపో. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రేమించి మరో దినమిచ్చో ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి వందనాలు. ఎంతమంది అయితే ఉదయకాలం ఈ మాటలు అయ్యా వీక్షిస్తున్నారో వారు నాయన విడవబడిన పరిస్థితుల్లో, తృణీకరించబడిన పరిస్థితుల్లో, అయ్యా మాట్లాడవలసిన వారు అయ్యా వారి పక్షంగా మాట్లాడలేని పరిస్థితుల్లో, ఈ కష్టకాలం ముందు, ఈ కన్నీళ్ళ కాలం ముందు ప్రభా ఆదరించేవారు కరువైపోయారేమో, ఒకవేళ నాయన నా అనుకున్న వారు విడిచిపెట్టేసిన పరిస్థితుల్లో వేదన పడుతున్నారేమో. అయ్యా మనుషులు మౌనమైపోయినా నువ్వు మౌనమయ్యే దేవుడు కాదు, మనుషులు విడిచిపెట్టేసినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదని ఎరిగి ధైర్యముతో ముందు కొనసాగలిగిన కృప దయచేయండి. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భబలంతో వారు జ్ఞాపకం చేసుకోండి. గర్భబలం కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు, వారికి చక్కటి జ్ఞాన వివేచనలు కలుగు చేసి మంచి రిజల్ట్ అనుగ్రహించండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి నాయన. అయ్యా ఎవరైతే ప్రభా చేతి వృత్తుల్లో ప్రభా సరైన రీతిలో అభివృద్ధి లేక, వ్యాపారాల్లో అభివృద్ధి లేక, కుటుంబాల సమాధానం లేక, ఒంటిలో ఆరోగ్యం లేక బాధపడుతున్నారు, వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి మీరు చేయూతనిచ్చి వారి బలపరిచి లేవనెత్తమని ప్రార్థన చేస్తాం, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. ఈ దినమంతా మా బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంచమని, ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచమని నాయన. వారి దినచర్య అంతా దేవునికరంగా ఉంచమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం.